అవుతుంది. జీడిపి జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ 8.21 తోటి రెండో స్థానంలో, తలసరి ఆదాయంలో 11.82 తోటి మూడో స్థానంలో నిలబడింది. ముందు చూడాలి అవి మనం ఆ లెక్కలు అవన్నీ కంగ్రాచులేషన్. తీయాలి, లేదంటే మేమే చేసాం ఇదంతా అని చెప్తారు వాళ్ళు. అదే లెక్కలతో సహా నేను చెప్తాను. 24, అదే 25 ఇంకోసారి ఈ చర్చ పెడదాం, 8.22% ఉంటాయి. మళ్ళీ చర్చ ఈ రోజు మనం పెట్టుకుందాం. అప్రిషియేట్ చేసుకోవాలి, మంచి విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. ఉమ్, ఉమ్. 8,65,113 కోట్లకు చేరింది మన జీడిపి. ఇప్పుడు తలసరి ఆదాయంలో కూడా గతంలో 6.1%గా ఉన్న జిఎస్డిపి ఇప్పుడు 8.21 చేరింది. ఇదంతా మనం వచ్చిన కొన్ని నెలల్లో జరిగిన విషయం అన్నమాట. సో ఈ రకంగా 5 సంవత్సరాలు మనం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా గాడిలో పెట్టబోతున్నామో చెప్పకనే ఈ ఈ కేంద్ర అవును, ప్రభుత్వం విడుదల అభివృద్ధిలో చేసిన ఈ లెక్క విధంగా చెప్తుంది. దూసుకుపోతున్నారు, ఈ అక్రమాలు అలాగే చేసిన ఈ వాళ్ళు రోజు ఏమో తప్పించుకుని తిరుగుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అహ్మద్ బాషా అనే అతన్ని అరెస్ట్ చేశారు కడపలో. ఎలా విర్రవీగారంటే, టీడీపీ నేతల్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు దీక్షలు చేసుకోవడానికి కూడా వీలు లేకుండా భయపెట్టి, తెలుగుదేశం కార్యకర్తల్ని హత్య చేసి, వాళ్ళ భూములు లాక్కొని, వాటి మీదే వెంచర్లు వేసుకొని అలా భయపెట్టిన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళ సోదరుడు ఎక్కడో పోయి దుబాయ్లో దాక్కుంటే, ప్రభుత్వం రాగానే రంజాన్ కోసం వస్తే వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెంటనే అరెస్ట్ చేశారు. అంటే ఎవరిని వదలరు అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరకు కాదు వద్దాం. ఆయన శివపార్వతి గారు, ఇట్లాంటివి జరిగాయి ఓకే, అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఏదో మామూలుగా వీళ్ళంతా చూసుకొని ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి ఇవన్నీ చూసి పట్టుకున్నారు, కానీ లోకల్లో ఉన్న వ్యక్తి ఈ విధంగా పోయేదానికి ఎందుకు వదిలేశారు? ఏం వదిలేరండి. అదే ఆ విషయానికే వస్తున్నా. ఎక్కడో ఉన్న వ్యక్తి వచ్చాడని తెలిస్తేనే పట్టుకున్నోళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటిగా వాళ్ళ వంటి వ్యక్తులను వదిలేస్తారా? మాజీ మంత్రులుగా చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక వ్యాపారవేత్తగా నెల్లూరు జిల్లాలో కోటాను కోట్లు కొల్లగొట్టి ప్రభుత్వ ధనాన్ని ఇష్టానుసారంగా మైనింగ్లో ఇష్టానుసారంగా తవ్వుకొని అలాగ తిన్న వ్యక్తుల్ని, అలాగే ఆయన కార్యాలయంలో ఒకసారి ఫైల్స్ ఇదైతే ఎలుకలు కొరికాయో ఏదో చెప్పాడు, కథ స్టోరీ చెప్పాడు వైసీపీ గవర్నమెంట్లోనే. సో ముఖ్యమైన ఆధారాలు మిస్ అయిన కేసులో కూడా ఆయన నిందితులుగా ఉన్నారు. విచారణకు రమ్మని పిలుస్తున్నారు, సహకరించకుండా ఏదేదో ముందస్తుగానే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలా అని చెప్పి పోలీసు యంత్రాంగం ఏం ఊరుకోలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడున్నా సరే, నేను ప్రెస్ మీట్ పెడదాం అనుకున్న ఆయన మరి ఎందుకు ఉపసంహరించుకున్నారు? భయం లేకపోతే మరి ఎత్తేస్తారేమో అక్కడి నుంచి ఖచ్చితంగా. అక్కడికే. మరి అదే కదా, ఎత్తేయకుండా అయితే ఎవరిని ఉండరు. వాళ్ళు ఎక్కడ దాకున్న కలుగులో ఉన్న ఎలుకలను బయటికి తీసి మరీ ఎత్తే మరి టైం వస్తే పిన్నెల్లి ఎత్తుతారు పిన్నెల్లి ఖచ్చితంగా. వెంకటరామరెడ్డి ఇప్పటికీ దొరకట్లేదు. వీళ్ళంతా వీళ్ళంతా పాత్రదారులేనండి. అసలు సూత్రధారికే తప్పట్లేదు, ఎత్తేయడం తప్పదు. అసలు సూత్రధారి ఎవరు? మెయిన్ ఫిగరు ఆయనకే తప్పదు ఇక. వీళ్ళంతా ఏముంది, మీరే వీళ్ళు చెప్పాలి వీళ్ళు ఎవరో. వన్ బై వన్ అందరూ వెళ్ళిపోతారు లోపలికి. ఎత్తేసే కేసులే ఇవన్నీ. అంటే కేసులు ఎత్తేయడం కాదు, లోపల ఎత్తేయడం. ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవినీతి బాగోతాలను మొత్తం బయటకు వస్తున్నాయి. పోలీస్ యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేస్తుంది. కొంతమంది వాళ్ళ అనుచరులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో పెట్టాడు దుకాణం. అక్కడ కొంతమంది వ్యక్తులను మేనేజ్ చేసి ఏదో మనం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లీడర్స్ కి బెయిల్ గీళ్లు కాదు శివపార్వతి గారు, మీరు లేనిపోని ఏదో అరెస్టులు అంటున్నారు, మీరు సుప్రీంకోర్టుని అంటున్నారు మీరు. సుప్రీంకోర్టుని అంటున్నారని అంటే అంటే కొన్ని కొన్ని గాసిప్స్ వచ్చాయి, వాటి మీద కూడా విచారణ అవన్నీ మనం మనం జరుగుతుంది. కన్ఫర్మ్ కొంతమంది లేని కోర్టులను మాట్లాడొద్దు అనేది ఉంటుంది కదా. కోర్టులను మాట్లాడలేదండి. కోర్టులను ఎందుకు మాట్లాడతాం? కోర్టులకి ఇప్పుడు కొంతమంది జగన్ కి నచ్చిన వ్యక్తులు ఉంటారు, కోర్టులను తప్పుదావ పట్టించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. కోర్టులు అన్ని ఇప్పుడు మీరు అనేది సమర్పించిన మీరు అనేది ఆధారాలు. మీరు అనేది మొన్న ఈయన దొంగ సర్టిఫికేట్ ఏదో ఆ తెచ్చారు కదా. దొంగ సర్టిఫికెట్లు పెట్టేసి బోరగడ్డ అనిల్ గారు వాళ్ళ అమ్మకు బాగాలేదా అయ్యకు బాగాలేదా అని చెప్పి బెయిల్ తెచ్చుకోలేదా? ఉమ్. కోర్టులను అనట్లే ఇక్కడ. కోర్టుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును కూడా సైతం తప్పుదోవ పట్టించగల కెపాసిటీ ఉన్న పర్సన్స్ ని ఆయన ఎంచుకుంటున్నారు. అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక గ్యాంగ్ రెడీ చేసుకున్నారు. అలాగే సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించడానికి. ఎందుకంటే లక్షలాది కేసులు ఉంటాయి. ఏ కేసులో ఏంటి పూర్వాపరాలు విచారించే టైము అత్యున్నత న్యాయస్థానానికి ఉండదు. సో ఇవే ఆధారాలు అని చెప్పి రుద్దేసి చెప్పే వాస్తవాలు అంటే కళ్ళకు కట్టినట్టుగా అబద్ధాన్ని నిజం అని చెప్పే
పెద్ద పెద్ద మేధావులను పెట్టుకొని కూడా ఆటలు ఆడించే పరిస్థితులు గతంలో చూసాము. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో హైకోర్టు పరిధిలో ఎలాంటి జరగవు కాబట్టి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రైట్. ఇన్వాల్వ్ ఓకే. అయి ఉంటది కాబట్టి, వాళ్ళు ఏదన్నా హైకోర్టు నుంచి ఏమన్నా తెచ్చుకున్నా కూడా వెంటనే ప్రభుత్వ ఉంటారు కదా, అడ్వకేట్ జనరల్, అడిషనల్ జనరల్ ఉంటారు, రైట్. ఆయన వెంటనే వెళ్ళి ఓకే. కోర్టుకి వివరాలు సమర్పిస్తున్నారు.